ఇంక వివరాల్లోకి వెళ్ళిపోతే కూటమి సర్కార్ వచ్చినా అంతా సర్దుకుని పరిపాలన అంతా గాడిలో పెట్టడంలో మొత్తానికి ఏడాది సరిపోయిందండి బాబు. సైలెంట్ గా పనిచేసుకుంటూ ముందుకెళ్ళిపోతుందన్నమాట. సో ప్రతిపక్ష పార్టీ ఏదో ఒక అడ్డపుల్ల వేసేస్తున్నా కానీ అవి తీసేసి పక్కన పడేస్తుందండి. మొత్తానికి లాస్ట్ ఇయర్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసిందండి. హాయ్, నేను కూడా చాలా సక్సెస్ఫుల్ గా ఎట్లాంటి కాంప్లికేషన్స్ లేకుండా కంప్లీట్ చేసేసాను అమ్మాయి. ఏందబ్బాయి అట్ట మాట్లాడుతున్నావు? నేను నైట్ వేసింది ఇంకా ఈ రాత్రి దాకా దిగలేదా? అబ్బే నాకు అట్లాంటి అలవాట్లు లేవు అమ్మాయి, ఫ్రెండ్స్ పక్కన కూర్చున్నాను అంతే. అబ్బచ్చా, అంటే ఆ వాసనకే ఎక్కేసిందంటావు అయితే. సర్లే గాని కూటమి సర్కార్ అసలు లాస్ట్ ఇయర్ ఏం చేసిందో ఇప్పుడు చూపించేస్తాను, మీరు కూడా చూసేయండి. మొత్తానికి ఇంకో సంవత్సరం గడిచిపోయింది. పొలిటికల్ గా పెద్ద మార్పులేమీ లేవు. ఏపీలో కూటమి సర్కార్ కూడా సైలెంట్ గా దాని పని అచ్చేసుకుంటూ పోతోంది. గవర్నమెంట్ ను ఇరకాటంలో పెట్టేయాలని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ట్రై చేస్తున్నా ఆ ఛాన్స్ ఇవ్వకుండా సర్కార్ సైలెంట్ గా ముందుకెళ్లిపోతోంది. రాష్ట్ర ప్రజలకు పెద్దగా ఎట్లాంటి ఇబ్బందులు లేవు. ప్రతిపక్ష పార్టీ నేతలకు మాత్రం చుక్కలు కనిపించాయి. అరెస్టులు, కేసులు బాగానే ఉన్నాయి. ప్రస్తుతం పాలన ఎట్టా సాగిందంటే గతంలో జరిగిన తప్పులన్నీ సెట్ చేసేసి గాడిలో పెట్టడం మీద దృష్టి పెట్టింది కూటమి సర్కార్. గత ఏడాది తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది. తొలి 6 నెలలు పాలనను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తుంది. 2025లో అడుగుపెట్టిన నాటి నుంచి సంక్షేమంతో పాటు అభివృద్ధి చూపించడం ద్వారా రెండింటినీ బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. మరోపక్క వైఎస్సార్సీపీలో దూకుడుగా ఉండి ఇబ్బంది పెట్టిన నాయకులని కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గట్టి ట్రీట్మెంటే ఇస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు కుట్రలు చేసిన వారితో పాటు ఇప్పుడు చేస్తున్న వారిని కూడా విడిచిపెట్టడం లేదు. రాజకీయ కక్షలా కనిపించకుండా, ఎక్కువ హడావిడి లేకుండా సైలెంట్ గా ఒక్కొక్కరిని జైలు ఉత్తర లెక్కపెట్టేలా చేస్తోంది కూటమి ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని నిర్మాణంపై కాన్సంట్రేషన్ చేస్తోంది. 2019లో అధికారం కోల్పోయేసరికి అమరావతి ఎలా ఉండేదో 6 నెలల కాలంలో అదే స్థితికి మళ్లీ తెచ్చింది. మరో 6 నెలలు నిధుల సమీకరణకు ప్రయత్నించింది. అది కొలిక్కి వచ్చిన తర్వాత 2025 ద్వితీయార్థంలో అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధాని నరేంద్ర మోదీతో శంకుస్థాపన చేయించింది కూటమి ప్రభుత్వం. ప్రస్తుతం వేలాది మంది ఇంజనీరింగ్ నిపుణులు, కార్మికులతో అమరావతి రాజధాని నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ప్రాజెక్టుల పనులన్నీ జరుగుతున్నాయి. ఈ ఏడాది పెట్టుబడులు కూడా బాగానే వచ్చాయి. ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ విశాఖకు వచ్చింది. భారీగా పెట్టుబడులు పెట్టేందుకు అంగీకారం తెలిపింది. అనుబంధ పరిశ్రమల రాక కూడా మొదలైంది. పెట్టుబడుల పరంగా ఇది గోల్డెన్ ఇయర్. గూగుల్ ఏఐ హబ్ ఓ చరిత్ర కూడా. కాంగ్నిజెంట్తో పాటు టీసీఎస్ వంటి పరిశ్రమలు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయి. విశాఖలో తమ కార్యకలాపాలు మొదలుపెట్టాయి. రాజకీయ కక్షలు లేవనలేం కానీ అట్టా కనిపించకుండా మేనేజ్ చేసుకుంటూ వెళ్తోంది కూటమి సర్కార్. చట్టపరంగానే కేసుల నమోదు, అరెస్టుల పర్వం కొనసాగిస్తోంది. ఈ ఏడాది చాలా మంది ప్రతిపక్ష నేతలు అరెస్టయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా దోచుకున్నారని భావిస్తున్న వారంతా జైలు పాలయ్యారు. కానీ ఒకరిపైన కూడా ప్రభుత్వ కక్షపూరిత ధోరణి మాత్రం కనిపించలేదు. తమ మీద ప్రభుత్వం కక్ష సాధిస్తోందంటూ జనాలకు కలరింగ్ ఇవ్వటానికి వైఎస్సార్సీపీ ట్రై చేసినా అంతగా వర్కౌట్ కాలేదు. అర్ధరాత్రుల అరెస్టులు లేవు, చేయలేదు. గోడదూకి ఇళ్లలోకి వెళ్లలేదు. ఇప్పటికీ చాలా మంది జైల్లోనే ఉన్నారు. కానీ టీడీపీ క్యాడర్కు ఇది సరిపోవటం లేదట. జగన్ అధికారంలో ఉన్నప్పుడు తమ పార్టీ నేతలను, కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారందరినీ అరెస్టు చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. కూటమి పార్టీల మధ్య బంధం కూడా మరింత బలపడింది. మరో 15 ఏళ్ల పాటు కూటమి సర్కారే అధికారంలో ఉంటుంది అనే ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్ కళ్యాణ్. కూటమి పార్టీల మధ్య స్నేహం ఎన్ని రోజులు ఉంటుందో చూస్తామని వైఎస్సార్సీపీ నేతలు సెటైర్లు వేసేవారు. దానికి స్ట్రాంగ్ ఆన్సర్ ఇచ్చేలా పార్టీల మధ్య బంధం మరింత బలంగా మారింది. నామినేటెడ్ పదవులు, వివాదాలు లేకుండా సర్దుబాటు చేసుకుంటున్నారు. మొత్తానికి పవన్ అంటున్నట్టే 15 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగేందుకు కూటమి పార్టీల కార్యకర్తలు మానసికంగా సిద్ధమయ్యారు.